వైసీపీ హయాంలో రాష్ట్రంలో నేరాలు పెరిగాయని బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నేరాలు చాలా వరకు తగ్గాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి స్థాయి సహకారం ఉంటుందని తెలిపారు. జగన్ పాలనతో రాష్ట్రం అన్ని విధాల నాశనమైందని విమర్శించారు. బాపట్ల జిల్లా కూడా అన్ని విధాల అభివృద్ధి చెందుతుందంటున్న ఎంపీ కృష్ణప్రసాద్తో మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశం కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఏపీ సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలు, ఎటువంటి అంశాలు మీరు పార్లమెంట్లో లేవనెత్తబోతున్నారు? దాంతోపాటు మీరు ఒక ఐపీఎస్గా ఉండి ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ అయ్యారు, పొలిటికల్గా ఎంపీగా ఉన్నారు. దానికి దీనికి డిఫరెన్స్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం అనేది మొత్తం ఆగిపోయింది. సంక్షేమం ప్రగతి అనేది మొత్తం వెనుకకి వెళ్ళిపోయి మొత్తం స్తంభించిపోయింది. మళ్ళీ ఇప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చొరవతోని ఆయనకున్న రిలేషన్షిప్ కానివ్వండి, డబుల్ ఇంజిన్ సర్కార్ చాలా చాలా ముఖ్యం ఇక్కడ ఈ అంశం. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడం వల్ల అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్యలో సమన్వయం ఉండడం వల్ల మనం అనుకున్న ప్రాజెక్టులన్నీ అనుకున్న దానికంటే ఎక్కువ వేగంతో వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు అమరావతిలో చూడండి, పోలవరంలో చూడండి, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 11,440 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఈ బడ్జెట్లో. సో ప్రతి బడ్జెట్లో ఏదో ఒకటి మనకి, అంటే బయట నుంచి చూస్తే సర్ప్రైజ్ అనుకోండి, లోపల జరుగుతున్న డిస్కషన్స్, ప్రపోజల్స్, ముఖ్యమంత్రి గారు ప్రతిసారి రావడము, ఇక్కడ వివిధ మంత్రులతో మాట్లాడము, ప్రధానమంత్రి గారితో మాట్లాడము, వాళ్ళని ఒప్పించడము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవన్నీ చేయడం ఎంత అవసరము, ఎందుకు అవసరము, ఎలాగ మేము ఆల్రెడీ సఫర్ అయ్యాము అని చెప్పి కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, రోబోటిక్స్ ఏంటంటే, ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారు అందరినీ మోటివేట్ చేస్తూ మొత్తం టీంనంతా మళ్ళీ తేజవంతం చేస్తూ మళ్ళీ ఢిల్లీలో కూర్చొని ఢిల్లీకి రావడం, ఇక్కడున్న ఎంపీలను కూడా అందరికీ ఐడియాస్ ఇచ్చి ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలాగ ప్రాజెక్ట్స్ తీసుకురావాలని చెప్తూ అన్నీ అనుకున్న ప్రాజెక్టులన్నీ వస్తూనే ఉన్నాయి. అంటే మీ బాపట్ల ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మి ఓటు కూడా వేయడం జరిగింది. మీ బాపట్ల నియోజకవర్గానికి, కాన్స్టిట్యున్సీకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నారు? అనుకోని రీతిలో జరుగుతూ ఉన్నాయి నిజంగా. ఇప్పుడు సరే, ఒక ఆఫీసర్ని కాబట్టి, అది కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరుండి పనిచేశాను కాబట్టి, అప్పుడు ఏపీఐసిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో పనిచేయడము, ఆయన గైడెన్సు, ఆయన విజన్తోనే అప్పుడు హైటెక్ సిటీ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, అక్కడున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రోడ్ అక్కడ ఏం లేదు, ఊరు కూడా లేదు. అప్పుడు కొత్త గ్రీన్ఫీల్డ్ సిటీ అది. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ గంగవరం పోర్టు, గ్రీన్ఫీల్డ్ కృష్ణపట్నం పోర్టు, ఇన్ని గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఆయన విజన్తో ఆ రోజు అయ్యాయి. ఆ రోజు నేను స్వయాన ఏపీఐఎస్లో అధికారిగా ఆయనతో పనిచేసి, ఆయన డైరెక్షన్కి మీద పనిచేసి చేసిన డైరెక్ట్ విట్నెస్ని, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని నేను. అంటే ఆ స్పీడ్ ఏంటి, ఆ విజన్ ఏంటి, ఆ ఆలోచనలు ఏంటి, ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా ఎక్కడ మేము ఫెయిల్ కాలే, ప్రతి ప్రాజెక్టు సక్సెస్ అయ్యాము. అటువంటిది మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వడము, ఆయన దగ్గర ఈసారి అధికారిగా కాదు ఒక ఎంపీగా వచ్చి పనిచేయడం అనేది ఇది నాకు అదృష్టకరమైన విషయం. ఇది మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో మొత్తం అభివృద్ధి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు వెంటుండి కూడా మాకు ఆ దిశానిర్దేశం కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా కృష్ణప్రసాద్ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రవితో నవీన్, న్యూఢిల్లీ నుంచి.